డిజిటల్ కనెక్షన్లు నిమిషానికోసారి బలపడుతున్న ఈ రోజుల్లో నిజ జీవిత సంబంధాలు మెల్లగా దూరమవుతున్నాయి. ముఖ్యంగా జంటల మధ్య అర్థవంతమైన వ్యక్తిగత సంభాషణలు తగ్గిపోతున్నాయి. చెన్నైలో నిర్వహించిన సన్ఫీస్ సర్వే ప్రకారం 53% మంది తమ భాగస్వామితో గడిపే సమయానికంటే ఫోన్లోనే ఎక్కువ గడుపుతున్నారని తేలింది. ఇది ఆధునిక సంబంధాల్లో పెరుగుతున్న భావోద్వేగ దూరాన్ని చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రవర్తనపై దృష్టి సారించేందుకు సన్ఫీస్ట్ మ్యారీ లైట్ తన మ్యారీ లైట్ మోడ్ ప్రచారంలో భాగంగా ఆలోచింపజేసే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ భాగస్వామ్యంతో తమిళనాడులోని 20,000 కంటే ఎక్కువ జంటలకు వారి ఆర్డర్లలో ఫోన్లతో విడాకుల ఒప్పందం అనే వినూత్న సందేశాన్ని అందించింది. ఇది సరదాగా ఒక లీగల్ ఒప్పందం శైలిలో రూపొందించబడింది. జంటలు తమ ఫోన్లను పక్కన పెట్టి ఒకరితో ఒకరు మరింత నాణ్యమైన సమయం గడపాలని, సరదా క్షణాలను ఆస్వాదించాలని ప్రోత్సహించింది. ఈ చిన్న ప్రయత్నం సాధారణ డెలివరీని ఆలోచింపజేసే ప్రత్యేక అనుభవంగా మార్చింది. Tamil Nadu, 53% of couples spend more time with their phones than with each other. Somewhere between the notifications in the newsfeed, the chai went cold, and so did the conversation. Sunfeast Marie Light has always been on that table, in those silences, and it decided that those moments were worth fighting for. A simple, playful nudge, partnering with Swiggy to reach couples across Tamil Nadu. A divorce agreement, not from each other, but from their phones. One signature. Phones went down. Eyes came up. And the moments that had been waiting finally got to happen. 20,000 couples across Tamil Nadu. One simple agreement. A quiet reminder that the best moments in life aren't on a screen. They're across the table, over chai and Marie Light, with someone who matters. తమ అధ్యయనం ప్రకారం ఫోన్ అనేది చాలా సంబంధాల్లో మూడో వ్యక్తిలా మారిపోయిందని, ఇది సాధారణమైన అసౌకర్యంగా అనిపించే నిజమని ఐటీసీ లిమిటెడ్ ఫుడ్స్ ప్రతినిధి సూరజ్ కుతూరియా తెలిపారు.